కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అనే పుస్తకాన్ని మీలో చాలామంది లాగానే నేను చదివాను. దానికి ఎంవిఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎవరైనా ప్యారడీ రాస్తే అందులో ఈ విధంగా సాహితీ ప్రియులతో నిండి ఉన్న సభలో అనేక మంది విద్వాంసులు సాహితీవేత్తలు తమ ప్రసంగాన్ని వినిపించిన తర్వాత చివరి వక్తగా మాట్లాడటం, అది చాలా సుదీర్ఘంగా మాట్లాడటం హౌ టు విన్ ఎనిమీస్ అనే ప్యారడీకి మొదటి సూత్రం అవుతుంది. కాబట్టి నేను కూడా చాలా సంక్షిప్తంగానే 2-3 విషయాలు మీతో ప్రస్తావిస్తాను. చాలాసార్లు మన కార్యక్రమాల్లో ఈ సమయ సారిణి వస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, రైల్వే టైం టేబుల్ లాగా ఉంటుందన్నమాట. రైల్వే టైం టేబుల్ ఎందుకంటున్నానంటే ఒక అరగంట 40 నిమిషాలు ట్రైన్ లేట్గా వచ్చినా కూడా అక్కడ రైట్ టైం అనేది చూపిస్తారు దాన్ని. అంతవరకు ఒక 40-45 నిమిషాల వరకు లేట్ రావడం మామూలు అని రైల్వేలో అది అనుభవం. అట్లా మన కార్యక్రమాల్లో కూడా నేను ముగించే సమయానికి ప్రారంభిస్తూ ఉన్నా. నేను ఉపన్యాసం ముగించవలసిన సమయం ఇది. మీరంతా ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం చేసుకుని శనివారం రాత్రి మంచి సీరియల్స్ ఉంటాయి, అవి చూసుకునే సమయం ఇది. కనుక మీ సమయాన్ని కూడా ఎక్కువ వ్యర్థం చేయకుండా 2 మాటలు తప్పనిసరిగా ప్రస్తావిస్తాను. మొదటిగా ప్రప్రథమంగా ఈ అతి విలువైన సాహిత్యాన్ని కొద్ది కష్టాన్ని భరిస్తూ మొత్తానికి మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి ప్రకాశకులకి, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము చాలా కష్టపడి తెచ్చాము అని భావన ఉండడం సహజము. కొద్దిగా డాక్టర్ గారు వర్ణించారు కూడా ఎట్లా దానికోసం ప్రయత్నం జరిగిందని. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ప్రచురించడానికి అంటే గడియారం గారి మనవలు ఇక్కడ ఉన్నారు, బహుశా ఇంకా బంధువులు ఉన్నారు. దీన్ని ప్రచురించడానికి ఎందుకంటే ఎక్కువ ఆయన కష్టపడాల్సి వచ్చింది. ఆనాడు దీన్ని పబ్లిష్ చేయడానికి అవసరమైన ధనాన్ని సేకరించడానికి గడియారం గారికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2-3 సంవత్సరాలు లేట్ అయింది ఆ రోజుల్లో. కానీ మన దగ్గర చెప్పినట్టుగా అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటారు. సాహిత్యానికి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. లోక కళ్యాణాన్ని సాధించగలిగినటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. అందుకనే విశ్వశ్రేయ కావ్యం అన్నారు. ఆ సాహిత్యాన్ని మరలా పునర్జీవింప చేసే ప్రయత్నం ఏదైతే కార్యకర్తలు చేశారో బహుదా ప్రశంసనీయము. శివభారతాన్ని నేను హై స్కూల్ ఉన్న రోజుల్లో చదివాను, 70-80 దశకంలో. ఇందాక చెప్పినట్టుగా ఇది ఆర్ఎస్ఎస్ గ్రంథమే అనుకునే వాళ్ళందరూ కూడా. ఆ రోజున నాలాంటి వాళ్ళకి ఎంతో ప్రేరణనిచ్చినటువంటి గ్రంథం. సాహిత్యానికి తరాలని ప్రేరేపించేటటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇట్ కెన్ ఇన్స్పైర్ జనరేషన్స్. నేను చదువుకున్న రోజుల్లో అంటే ఇప్పుడే సంతోష్ గారు చెప్పినట్టు నేను ఈ పుస్తకం రిలీజ్ అనగానే నాకు అవైలబుల్ ఉన్న డేట్స్లో ఒకటి వెంటనే నేను ఒప్పుకున్నా, ఈరోజు అయితే నేను వచ్చేస్తానని. దానికి ఒక కారణం ఉంది. మేము విద్యార్థులకు ఉన్న రోజుల్లో ఇంతే వీరరసం నిండినటువంటి ఇంకొక సాహిత్యము మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశం కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం కలిగి ఉండేది. శ్రీశ్రీ గారి సాహిత్యం, ఆ కవిత్వము నేను కూడా చదివి ఎంతో ప్రేరణ పొందినవాడిని.
దారి పక్క చెట్టు కింద ఆరని కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకటి మూలుగుతూ ముసుగురుతున్న ఈగలతో వేగలేక అని అలాంటి సాహిత్యము చదివి ఎంతో ఉద్వేగానికి ప్రేరణకి లోనైనటువంటి తరం అది. కానీ నా అదృష్టం ఏమంటే ఆ సమయంలో నేను శివభారతాన్ని కూడా చదివేటువంటి అదృష్టం నాకు లభించింది. శ్రీ గారి సాహిత్యాన్ని చదివినట్లయితే సాహిత్యంలో ఎంతో ప్రేరణ ఉన్నది, ఎంతో ఉత్కృష్టమైనటువంటి భాష ఉండేది ఆ సాహిత్యంలో. కానీ బహుశా వరంగల్ అడవుల్లోనూ ఛత్తీస్గఢ్ దంతేవాడ అడవుల్లోనూ ఉండేవాడు. అది కూడా గ్రేహౌండ్స్ యొక్క కరుణ ఉంటే. కానీ ఆ సమయంలో శివభారతాన్ని కూడా చదివేటటువంటి అదృష్టం కలిగినందువల్ల జీవితానికి ఒక దిశ ఏర్పడింది. దానికి సంఘం తోడైంది. కనుకని ఈ గ్రంథం పట్ల నాకు అపారమైనటువంటి శ్రద్ధ ఉన్నది, ఈరోజు కూడా ఉన్నది. నేను అందుకే చెప్తున్నా, జనరేషన్స్ని ప్రేరేపించగలిగినటువంటి సామర్థ్యం సాహిత్యంలో ఉంటుంది. అందుకని ఆ సాహిత్యాన్ని మళ్ళీ ఆ ప్రజల మధ్యకు తీసుకురావడము చాలా ఉదాహరణమైనటువంటి విషయం. శివాజీని గురించి తెలుసుకోవాలంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. మనమే కాదు, విదేశీయులు కూడా చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు శివాజీ గురించి. శివాజీని తెలుసుకోవాలంటే చాలా సాహిత్యం ఉన్నది. శివాజీని అనుభూతి చెందాలంటే, శివాజీని జీవించాలంటే చాలా కొద్ది గ్రంథాలు ఉంటాయి. అటువంటి వాటిలో శివభారతం ఒకటి. యూ విల్ ఫీల్ శివాజీ. కాకపోతే ఈ రోజున ఇటువంటి గ్రంథాలు చదివేటటువంటి, మాకు సంఘంలో ఒక పెద్ద ఉండేవారు, డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారు మాట తమాషగా చెప్తుండేవారు, ఆసక్తి ఉంటే సరిపోదయ్యా, ఆ శక్తి కూడా ఉండాలి అని. ఈ పుస్తకం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ధీరాగ్రేసర మూర్తి, హైందవ ధరిత్రి, భాగ్య సత్యాపన ప్రారంభుండు, దయాగుణాంబుది, ఈ పదాలు ఇవాళ జనరేషన్ ఎకనామిక్ దొరుకుతాయి. ఆఖరి చరిత్రము హైందవ జాతి పారాయణంబు. భాషను మనం కోరుకున్నాం. మహాపురుషుల గురించి తెలుసుకోవాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇంటర్నెట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది అంతా కూడా. గూగుల్కి వెళ్ళిపోతే గూగుల్ మాతా జిందాబాద్. కానీ మహాపురుషుల నుంచి ప్రేరణ పొందాలంటే భాషను కూడా కాపాడుకోవాలి. దురదృష్టం ఏమంటే మనము మన భాషకి దూరం అవుతున్నాము. నేను ఐ కెన్ టెల్ యూ, ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో చాలా తొందరగా మరణిస్తున్న భాషల్లో తెలుగు భాష ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ స్కూల్స్నే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసేటటువంటి నిర్ణయాన్ని చేస్తున్నది. వేరే విషయం, అక్కడ హైకోర్టు అనే ఒక ప్రాణి ఉంది, అక్కడ చాలా పనులను ఆపుతున్నది ప్రస్తుతానికి. భాషని కాపాడవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. వ్యావహారిక భాష పరిస్థితి ఎలా ఉందో డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. మన టీవీల్లోకి వెళ్ళినట్లయితే ఎటువంటి భాష, తెలుగు భాష పేరుతో ఎటువంటి భాషను వాడుతూ ఉంటాము. కేవలం తెలుగు అని కాదు, ఇవాళ అన్ని భారతీయ భాషల పరిస్థితి అదే. కనుక మన భాషని ముందు పునరుద్ధరించినట్లయితే ఇటువంటి గ్రంథాలను చదివి ప్రేరణ పొందేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య, ప్రజల యొక్క సంఖ్య పెరుగుతుంది. తరాలకి ప్రేరణ ఇవ్వగలవు, కానీ చదివి అర్థం చేసుకునే ప్రజలు ఉండాలి కదా. ఈ రోజున తెలుగు మాట్లాడడము తప్ప చదవడము కానీ రాయడము కానీ రాని జనరేషన్ చాలా పెద్ద జనరేషన్. ఇవాళ మాట్లాడగలుగుతారు కానీ చదవలేరు, రాయలేరు. కనుక మన భాషలని మళ్ళీ ఉద్ధరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రేరణ భాషలో నుంచే రాగలుగుతుందండి. నీ మాతృభాషనే నిన్ను ప్రేరేపించగలుగుతుంది.
మిగిలిన భాష, విదేశీ భాష నిన్ను విజ్ఞానవంతుడు చేయగలుగుతుంది. దానికి నేను వ్యతిరేకం కాదు. భారతీయులు భాషల్ని నేర్చుకోవడంలో ఉద్దండ పండితులు లాంటి వాళ్ళు. మన దగ్గర తమిళనాడులో రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి గారు ఉండేవారు. ఇంగ్లీష్లో మహావిద్వాంసులు ఆయన. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో లండన్కి వెళ్ళారు. వెళ్తే చర్చిల్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఆయన కలుసుకునే అవకాశం వచ్చింది. చర్చిల్తో మాట్లాడుతూ ఉంటే శ్రీనివాస శాస్త్రి గారికి చర్చిల్ ఇంగ్లీష్ గ్రామర్ సరిగ్గా లేదనిపించిందట. సో ఆయన శ్రీనివాస శాస్త్రి పండితుడికి భయపడ్డాడు. కాబట్టి ఆయన చెప్పాడు, మిస్టర్ చర్చిల్, యువర్ ఇంగ్లీష్ ఈజ్ గ్రామటికల్లీ రాంగ్. నీ ఇంగ్లీష్ గ్రామర్ తప్పయా అని చెప్పాడు ఆయనకి. చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. అరే వీడికి నేను ఇంగ్లీష్ నేర్పించిన, నా కింద ఇంకా నా ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు, వీడు నాకు ఇంగ్లీష్ సరిగ్గా లేదంటున్నాడు. అయితే చర్చిల్ వాజ్ ఎ స్టేట్స్మన్. కోపగించుకోకుండా, మిస్టర్ శాస్త్రి, వాట్ వీ ఇంగ్లీష్మన్ స్పీక్ ఈజ్ ఇంగ్లీష్, ది గ్రామర్ జస్ట్ ఫాలోస్. మేము ఇంగ్లీష్ వాడడం మాట్లాడేది ఇంగ్లీష్ అయ్యా, ఈ గ్రామర్కి మరి అనక వస్తూ వచ్చినట్టు లేకపోతే లేనట్టు దాని జోలికి పోకని. మన టీవీలో అవి చూస్తే దానికి వేరే చెప్పక్కల అదే తెలుగు అనుకుని ఊరుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. భాష పట్ల మనం ప్రావీణ్యతను సంపాదించడంలో భారతీయులు తక్కువ కాదు, కానీ మన యొక్క ప్రయత్న లోపం ఉన్నది. మన భాషని మనం పునర్జీవింపచేసే ప్రయత్నాన్ని మనము చేయడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తున్నది. శివాజీ జీవితము, శివాజీ ఆయన జీవితంలో చేసినట్టు గొప్ప విషయాలు చాలామందికి చాలా రకాలుగా తెలుసు. టీవీ సీరియల్స్ ఉన్నాయి, ఇవాళ సినిమాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథం వాటికి భిన్నమైనటువంటిది. ఈ గ్రంథము శివాజీ యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అయితే మన ముందు పెడుతుందో అది సార్వకాలికమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి పద్ధతి. అది అనేక విషయాలు శివాజీ సమయం నాటికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు. అవి ఈ దేశ ప్రజానీకము ఎల్లప్పుడూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి శివాజీ యొక్క జీవితంలో. ఆ విషయాల్ని ఈ గ్రంథము చాలా అద్భుతంగా ప్రస్తావిస్తుంది. శివాజీ మహిళల పట్ల ఆయన దృష్టి, మతము పట్ల ఆయన దృష్టి, హైందవ ధరిత్రి భాగ్య సత్యాపన ప్రారంభుండు అని గడియారం వారు రాశారు. అతని చరిత్రం హైందవ జాతి పరాయణము అని రాశారు. రాస్తూ ఆ హైందవ జాతి పరాయణము, ఆ హైందవ సంస్థాపకుడు ఆయన ఇతర మతాలను ఎట్లా చూశాడు, మహిళలను ఎట్లా చూశాడు, ధర్మం పట్ల ఏ దృష్టి కలిగి ఉండేవాడు, ఈ విషయాలను కూడా అంతే సారగర్భితంగా ఒక వారు మన విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పినట్లుగా మధుర గంగా ప్రవాహంలాగా ఆయన ఎట్లా దాన్ని ఆ విషయాన్ని మనకి ముందుకు పెట్టారు అనేది కూడా ఈ గ్రంథంలో మనకి చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. మహిళల గురించి చెప్తూ నేను ఆ ఒక్క విషయమే ప్రస్తావించదలుచుకున్నా. శివాజీ పేరుతో చెప్పించారు తన తల్లి గురించి చెప్పిస్తూ, కానీ పువ్వుల కంటే కోమలము పూజ్యము భారత భూ పతివ్రత దైవము. మహిళ రక్షణ ఈ విషయం కాదు,
సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్, ఇది కాదు. పూజ్యం, షీ డిజర్వ్స్ రెస్పెక్ట్. ఇవాళ మహిళల గురించిన చర్చ జరుగుతుంటుంది. మహిళా సంరక్షణ, చట్టాలు కావాలి తప్పనిసరిగా. చాలా కఠోరమైనటువంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా మహిళలకు రక్షణ ఉందా? కనుక కావలసింది ఏమంటే మహిళ పూజ్య భావన, సమ్మానము, గౌరవము మహిళ పట్ల, అది అవసరము. ఈ గ్రంథంలో చాలా సున్నితంగా గడియారం వారు చెప్తారు దాన్ని. పూజ్యము. ఇందాక ప్రస్తావన వచ్చిందా, ఒక ముస్లిం సర్దార్ని ఓడించిన తర్వాత ఆబాజీ అనేటటువంటి సేనాపతి, శివాజీ యొక్క సేనాధిపతి, మొత్తం జనానాన్ని ఎత్తుకొస్తాడు. జనానాలో ఉండి మహిళలందరినీ కూడా బందీలు చేసి తీసుకొస్తాడు. శివాజీ కోప్పడతారు, నువ్వు ఇలా చేస్తావని. కోప్పడుతూ అక్కడ కూడా మళ్ళీ ఆయన అన్న పదాన్ని గడియారం వారు ఏం చెప్పారంటే, ఏమిటిది, ఒక రాణీవాసమును పుణ్యవాసమును తెచ్చితివా. రాణివాసం అంటే జనాన, ముస్లిం మహిళలు ఉండేటటువంటి ప్రదేశం. కానీ మతము ప్రశ్న కాదు, అది పుణ్యవాసం అని చెప్పారు ఆయన. కనుక అటువంటి అనేకమైనటువంటి మారిమికమైనటువంటి విషయాలు, మీకు మిగతా గ్రంథాల్లో దొరకని విషయాలు. నేను కూడా శివాజీకి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదివాను, విదేశీయులు రాసిన పుస్తకాలు కూడా చదివాను. ఎందుకంటే కోట్ చేసినప్పుడు నేను విదేశీయుల్ని కోట్ చేస్తే నేను చాలా చాలా పెద్ద జ్ఞానం ఉన్నవాడిని అని ప్రపంచం అనుకుంటుంది. గడియారం వారిని కోట్ చేస్తే ఈనాడు పాతకాలం వాళ్ళు ఉన్నాడే అనుకుంటారు. కానీ నిజానికి ఈ సందేశం మీకు ఏ పుస్తకం, ఆ ఇన్సిడెంట్ కనపడుతుంది. కానీ రాణివాసాన్ని ఆయన పుణ్యవాసం అన్నారు, పుణ్యావాసం అన్నారు. మతానికి ప్రశ్న కాదు, మతంలో ఉండే సమస్యలు మనందరికీ తెలుసు, ముస్లిం మతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మనకు తెలుసు. కానీ మహిళ, ఆమె పట్ల దృష్టి ఏ విధంగా ఉండాలి, ఆ పదము ద్వారా ఆ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం గడియారం వారు చేశారు. ఇట్లా ఈ గ్రంథంలో అనేక అటువంటి విషయాలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా దీన్ని అందరూ చదవాలి. నేను చెప్పినట్టుగా ఇవాల్టి జనరేషన్కి ఈ పుస్తకం అంత తొందరగా అర్థం కాదు, కానీ మంచి ప్రయత్నాన్ని మన కార్యకర్తలు చేశారు. ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందన్నది డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వర్ణించారు. సమాజానికి సంస్కారం ఇవ్వడం చాలా అవసరం. సమాజానికి ఉద్యోగాలు ఇవ్వడము, ఆర్థిక వ్యవస్థను సమకూర్చడము, ఇది ఒక భాగమైతే సమాజానికి సంస్కారం ఇవ్వడం కోసం చేసే ప్రయత్నం ఏదైతున్నదో అది మరింత మహత్వపూర్ణమైనటువంటి భాగం. అది లేకపోతే సైన్యంలో చేరుదాము అనే ప్రయత్నంతో ప్రారంభించి రైళ్లను తగలబెట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. సైన్యం క్రమశిక్షణకి, దేశభక్తికి మారిపోయారు కదా. అన్నీ సవ్యంగా ఉంటే రేపు సైన్యంలోకి వెళ్ళేవాడు కదా. కానీ మానసికత ఏంటి? రైలు పెట్టాలని తగలబెట్టడం. సైన్యం ఒక వృత్తి కాదు. మావళీలు, ఆటవిక్కులైనటువంటి ప్రజల్ని శివాజీ తన మొదటి సైన్యంగా చేసుకున్నాడు. శివాజీకి మొదటి సైన్యము మావళీలు, ఆటవికులు. కానీ శివాజీ యొక్క లక్ష్య ప్రాప్తి కోసం, బిజపూర్ సుల్తాన్ యొక్క కోటల్ని జయించడం కోసమని శివాజీ యొక్క కనుసన్నలలో క్రమశిక్షణతో యుద్ధము చేసి కోట తర్వాత కోట, కోట తర్వాత కోట ఆయనకి జయించి పెట్టినటువంటి వాళ్ళు మావళీయులు. ఎక్కడా క్రమశిక్షణ దాటలేదే. సంస్కారం యొక్క విలువ అది. ఆ సంస్కారాన్ని ఇవ్వాలి. ఆ బాధ్యత కేవలము ప్రభుత్వానిదో లేదా
స్కూళ్ళదో మాత్రమే చాలాసార్లు నేను మన హితైషుల నుంచే వింటుంటాం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయిందండి చాలా అని. నిజమే ఉండుండొచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోయి ఉండొచ్చు. ఏం అసలు మన దేశం గురించిన టీచింగే జరగట్లేదండి అని. నేను ఒక విషయం చెప్తాను, నా అనుభవం చెప్తా. నేను చదువుకున్న రోజుల్లో కూడా మా టెక్స్ట్ బుక్స్లో ఈ దేశము ధర్మం ఏమీ లేవండి, అప్పుడు లేవు. కాకపోతే నా అదృష్టం ఏమంటే నేను చదువుకున్న రోజుల్లో స్కూల్ నుంచి నేరుగా గుడికి వెళ్తే ఒక 4 మంచి విషయాలు చెప్పేటువంటి వ్యవస్థ గుడిలో ఉండేది, ఒక హరికథ బుర్రకథ కార్యక్రమం గుడిలో ఉండేది. ఇంటికి వెళ్తే ఇంట్లో తాతగారు అమ్మగారు ఏవో 4 మంచి విషయాలు చెప్పేవారు, మా తాతగారు కూర్చోబెట్టి మరీ అమరకోశం నుంచి అన్నీ నేర్పించేవారు. అక్కడి నుంచి బయటకు వస్తే సంఘంలోకి వెళ్తే మా నగర ప్రచారకు జిల్లా ప్రచారకు పట్టుకుని బౌద్ధికిచ్చేవారు. మొత్తానికి నన్ను ఇదే శిక్షా వ్యవస్థలో ఇదే విద్యా వ్యవస్థలో నుంచి ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని 4-5 ఇన్స్టిట్యూషన్స్ చేసేవి. ఇల్లు చేసేది, మన దేవాలయం చేసేది, సోషల్ ఆర్గనైజేషన్స్ చేసేవి. ఇవాళ ఇవన్నీ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలే. మీడియా గురించి అయితే చెప్పక్కర్లే, కొన్ని అపవాదాలు వదిలిపెట్టినట్లయితే మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వాన్ని మనం నిందిస్తూ ఉన్నాం. సంస్కారాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత సమాజాన్ని, వ్యక్తిని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత సమాజాన్ని. ఒక విద్యార్థి ఒక స్కూల్లో రోజులో కేవలం 5 గంటలు మాత్రమే ఉంటాడు, 19 గంటలు మిగతా సమాజంలో ఉంటాడు. అత్యధిక సమయం ఇంట్లో ఉంటాడు. మనకి టైం ఉందా? నెట్ఫ్లిక్స్ ముందు కూర్చుని డిన్నర్ చేసేటటువంటి రోజులు ఇవి. అటువంటి రోజుల్లో ఈ శివభారతం కూడా సమాజాన్ని కాపాడలేదండి. సమాజము ఎంతవరకైతే ఈ బాధ్యతని తమ మీద ఎత్తుకోదో, మంచి సంస్కారాన్ని కలిగించే వ్యవస్థల్ని మళ్ళీ పునరుద్ధరించాలనే ప్రయత్నం చేయదో, అప్పటి వరకు కేవలము ప్రభుత్వాలు తమ ఎంత కర్తవ్యాన్ని, ఎంత ఇవాళ ఉండే ప్రభుత్వం ఎంత నిష్టగా తమ కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నప్పటికీ సమాజం బాధ్యతారహితంగా ఉంటే, ఇందాక వారు చెప్పారే, 1 అడుగు ముందుకేసి 3 అడుగులు వెనక్కాల్సి వస్తుంటుంది గవర్నమెంట్స్కి. వెనక్కేస్తే మనందరం బాధపడతారే ఏమి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోతుందని. కానీ సమాజాన్ని మనం సిద్ధం చేస్తున్నామా? ఆ సమాజాన్ని సిద్ధం చేసేటువంటి వ్యవస్థలో భాగంగా ఇటువంటి సాహిత్యం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకొచ్చినందుకు మళ్ళీ ఒకసారి కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ, ఈ గ్రంథాన్ని క్లోజ్ చేసేటప్పుడు గడియారం వారు శివాజీ భవానీమాత దగ్గరికి వెళ్తారు చివరిలో. ఆ ఘట్టంతో పూర్తి చేస్తారు ఈ గ్రంథాన్ని. మిగతా యుద్ధాలు గెలవడాలు అన్నీ అయిపోయాక ఔరంగజేబును కూడా 3 చెరువులు నీళ్లు తాగించిన తర్వాత చివరిగా భవానీమాత దగ్గరికి వెళ్తారు.